హలో గైస్, వెల్కమ్ టు డిజిటల్ డెస్క్. గైస్, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలిసి ఒక కొత్త మూవీ ప్రారంభం చేశారు. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, సాలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో ఘనంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. దీనికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మరియు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చూసిన అభిమానులు ఈ సినిమా కూడా కేజీఎఫ్ మరియు సాలార్ తరహాలో ఫుల్ అండ్ యాక్షన్ మూవీగా ఉంటుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ ఎంత వైలెంట్ గా, పవర్ఫుల్ గా చూపిస్తారు అనేది అంచనాలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పిన విషయాలు ఈ అంచనాలు కొంతవరకు తగ్గించాయి. అది యాక్షన్ మూవీగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు, కానీ ఈసారి నేను నా జోనర్ లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికి ఇది భిన్నమైన స్టోరీతో కూడిన కథ. ఇది నాకు చాలా కొత్తగా ఉంది అని తెలిపారు. నిజానికి ఇది భిన్నమైన ఎమోషన్స్ తో కూడిన కథ. ఇది నాకు చాలా కొత్తగా ఉంది అని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న ఉత్సుకత మరీ పెరిగింది. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ను నీల్ రిజిస్టర్ చేయించినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది, కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రాజెక్టుని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ 2 భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే తరహాలో ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం దేవరా అనే చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా 2 భాగాలు విడుదల కానుంది. దేవర పార్ట్ 1 ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రేక్షకులను ముందుకు రాబోతుంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది మరియు కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ వార్ 2 లో కూడా నటిస్తున్నారు. ఇందులో ఆయన హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సాలార్ 2 కూడా తెరకెక్కించాల్సి ఉంది. సాలార్ పార్ట్ 1 గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 31 మరియు సాలార్ 2 2 ప్రాజెక్టులను ప్రశాంత్ నీల్ ఏకకాలంలో షూట్ చేయనున్నారా అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. సో ఏదేమైనా వేచి చూడాల్సిందే. సో ఇది వీడియో ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.